హాయ్ గైస్, కల్కి మూవీ రివ్యూ. నేను అప్పటికీ అనుకున్నా ఇంతకన్నా హైప్ ఇంతకన్నా హోప్ పెట్టుకుని వెళ్తున్నా కదా, చివరికి బిస్కెట్ అయితే ఎట్లా అని అనుకున్నదే అయింది. లాస్ట్ 40 minutes వదిలేస్తే రెస్ట్ ఆఫ్ ద మూవీ అసలు మీకు బీపీ తెప్పిస్తుంది. ఒక కరెక్ట్ సీన్ అంటే కరెక్ట్ సీన్ తగలదు మీకు, ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎందుకు మనకు ఈ మూవీ ఇలా అనిపించిందని డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఎండ్ దాకా చూడండి మీరు. మూవీ స్టోరీ ఏంటిదంటే ఇప్పటిదాకా రిలీజ్ అయిన ట్రైలర్ చిన్న పోరాటం చూపించిందని చెప్తాడు, అంటే ట్రైలర్లోనే ఎక్కువ చెప్పేసారు వాళ్ళు స్టోరీ. అండ్ ఏంటంటే మూవీలో మనకు హీరోకి మనీ కావాలి, ఆయన కాంప్లెక్స్ వెళ్ళాలనుకుంటాడు. అప్పుడు ఏంటంటే మనకు దీపికా పడుకునని విలన్కి అప్ప చెప్తే ఆ మనీ ఇస్తారు, అప్పుడు ఆయన కాంప్లెక్స్లో వెళ్దాం అనుకునే ప్లాన్. ఇదే మూవీ, ఇంతకంటే ఏముండదు. ఫస్ట్ హాఫ్లో అసలు ఇంటర్వెల్ వరకు మీకు ఏంటంటే అసలు ఏమవుతుందిరా, ఎందుకు జరుగుతుంది, ఏంది కదా మీకు అర్థం కాదు. అట్లా వెళ్తుంటుంది, జస్ట్ అలా వెళ్తుంటుంది. మీకు ఏదైనా కరెక్ట్ సీన్ తగలదు. అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ గారు వచ్చే సీన్ ఒకటి, అండ్ కమల్ హాసన్ గారు వచ్చే సీను, ఈ 2 scenes తప్పించి ఫస్ట్ హాఫ్లో ఒక చెప్పుకోదగ్గ సీన్ ఉండదు. హీరో మన ప్రభాస్ అన్న ఎంట్రీ కూడా పెద్దగా అనుకున్నంత గొప్పగా ఏముండదు, అట్లా స్లో పేస్లో వెళ్తుంటుంది. నాకైతే బిగ్గెస్ట్ మైనస్ ఏమనిపించిందంటే ప్రభాస్ అన్న గారి క్యారెక్టర్ అయితే మంచిగా రాసుకోలేదు భయ్య, ఇదైతే ఫ్యాక్ట్. అదే దీంట్లో కమల్ హాసన్ గారి క్యారెక్టర్ మీకు కొంచెం గూస్ బంప్ తెప్పిస్తుంది కొద్దిసేపు ఉన్నా కానీ. అండ్ మన అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చింపి పడేసారు అసలు, మామూలుగా లేదు ఆ క్యారెక్టర్ కోసం మూవీ వెళ్ళొచ్చు. అసలు దీపిక పడుకునేని వాడుకున్నంత కూడా మన ప్రభాస్ అన్నని వాడుకోలేదు ఈ మూవీలో, అది ఎందుకు అర్థమైతలేదు. సలార్ మూవీలో కూడా ఆయన పెద్ద డైలాగ్స్ పెట్టలేదు, దీంట్లో కూడా పోర్షన్స్ కొద్దిసేపు ఎక్కువ ఉన్నా కానీ డైలాగ్స్ ఉన్నా కానీ ఆయన క్యారెక్టర్ గట్టిగా రాసుకోలేదు. లాస్ట్ 40 minutesలో కొంచెం బాగుంటుంది. అండ్ లాస్ట్ 5 minutes 10 minutes వచ్చేసరికి మాత్రం ఇక పీక్స్ అది. నేను ఓవరాల్ రెస్ట్ ఆఫ్ ద మూవీ గురించి వదిలిపెట్టేస్తే లాస్ట్ 40 minutes నేను చెప్తున్నా కదా, ఆ ఒక్క 40 minutes కోసమే 500 కాదు 2000 పెట్టి వెళ్ళొచ్చు, ఆ లెవెల్ ఉన్నది. అసలు నెక్స్ట్ లెవెల్ అది. నాకు మామూలు అనిపించలేదు. థియేటర్ నుంచి వస్తే ఆ హై అనేది, ఆ ఫీల్ అనేది వేరే అనమాట. అండ్ ఇంకా ఏంటంటే మూవీ మొత్తంలో విఎఫ్ఎక్స్ గురించి చాలామంది అన్నారు కదా, విఎఫ్ఎక్స్ కొంచెం తేడా కొట్టి నాకు సింగిల్ ఆరెంజ్ కలర్ లైట్ బల్బు మూవీ మొత్తం వాడి వెంగిర్రు. ఎట్లా అంటే మీకు ఏ సీన్ చూడండి, పర్టికులర్గా ఏ సీన్ అన్న ఓపెన్ చేసి చూడండి మీరు, ట్రైలర్లో కానీ మూవీలో కానీ ఆ లైట్ కొడతా ఉంటుంది, ఒకటే లైట్. నాకు అప్పటికే అనిపించింది ప్రొడక్షన్ వాల్యూస్ ఇంత గట్టిగా పెట్టిరు కదా, అది తేడా కొడుతుంది అన్నట్టుగా చివరికి కొట్టింది. విఎఫ్ఎక్స్ కూడా మీకు క్లియర్గా అనిపిస్తుంది, అరే ఇక్కడ వాడిరు విఎఫ్ఎక్స్ అని, అదంతే ఉంటుంది. అండ్ ఇంకా ఎండింగ్లో వచ్చేసరికి లాస్ట్లో మనకు వార్ సీక్వెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు షూలాలు గన్నులు సంథింగ్ పట్టుకొని ఉంటారు కదా, అవి క్లియర్గా థర్మోకోల్ షీట్లని మీకు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకొంచెం గట్టిగా పెడితే బాగుండేది, ఇంకా కొంచెం గట్టిగా పెట్టి ఇంకొంచెం తీసుంటే బాగుండేది. ఆల్రెడీ 700 crores పెట్టిరంట, ఓకే పర్లేదు. కానీ మ్యాక్సిమం ఏంటంటే అవన్నీ పోర్షన్స్ చూస్తుంటే కొన్ని పోర్షన్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి, కొన్ని దాకా ఏంటంటే థర్మోకోల్ షీట్ వాడడానికి కనిపిస్తుంటాయి మీకు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే సంతోష్ నారాయణ గారు ఆయన మంచి జాబే చేసిండు, కానీ ఇంకొంచెం నోటబుల్గా అయ్యేటట్టు కొడితే బాగుండేది. నాకు అది కొంచెం రిగ్రెట్ అనిపించింది, ఎందుకంటే సంతోష్ నారాయణ గారు అంటే ఆయన మ్యూజిక్ అనేది మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ హై చేస్తుంటుంది, ఆ లెవెల్లో ఉంటే బాగుండేది. మీరు స్పాయిలర్ అనుకోకపోతే సెకండ్ హాఫ్లో ఒక పర్టికులర్ సీన్ ఉంటుంది, మన దీపికా పడుకునే కైరా అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, వన్ ఆఫ్ ద లేకీ సీన్ అది. నేను రీసెంట్ టైంలో ఆ సీనే ఒక 5 minutes ఉంటుంది అబ్బా, దాన్ని పెట్టే బదులు వేరే ఇంకేదైనా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే బాగుండేది. డైరెక్టర్ గారు కాంప్లెక్స్ మీద పెట్టిన శ్రద్ధ కాస్ట్యూమ్ మీద పెట్టుంటే బాగుండేది. ఐఎమ్ టెల్లింగ్ దట్, ఎందుకంటే కాస్ట్యూమ్స్ కూడా మీకు అక్కడక్కడ బెడ్స్ కొట్టినట్టు అనిపిస్తుంటుంది. ఎప్పుడు చూసినా ఏం చూసినా కానీ మొత్తం హీరో కాంప్లెక్స్ అంటుంటాడు, అంతే తప్పించి వేరే ఏముండదు ఆయనకు. మనకేందంటే హీరో కాంప్లెక్స్ వెళ్ళాలనుకుంటున్నాడు, అది ఎస్టాబ్లిష్ చేసిర్రు ఆయనకు మనీ కావాలని, వేరే సీన్ ఎస్టాబ్లిష్ చేసింటే బాగుండేది. దీంట్లో చాలా మంది స్టార్ కాస్ట్ ఉన్నారు మామ, తీసుకొచ్చారు కానీ వాళ్ళకు పెద్దగా ఇంపార్టెన్స్ ఏం ఇవ్వలేదని అనిపించింది నాకు. ఎవరెవరంటే రాజమౌళి గారు ఉన్నారు, మన మున్రాల్ ఠాగూర్ ఉన్నారు, అట్లాగే రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు, దుల్కర్ సల్మాన్ ఉన్నారు, విజయ్ దేవరకొండ ఉన్నారు, అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు, బ్రహ్మానందం గారు ఉన్నారు, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ ఏంటంటే ఇంతమంది క్యారెక్టర్స్ ఉంటే మీకు ఎక్కడ క్లమ్జీ అనిపించదు, అదే డీవియేషన్ అనిపించదు, స్టోరీ వెళ్తున్న ప్లేస్లో అది వెళ్తూనే ఉంటుంది. కానీ మీకు ఏంటంటే అన్ని క్యారెక్టర్స్ తీసుకొచ్చినప్పుడు దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. రాజమౌళి గారి క్యారెక్టర్ అప్పుడు మీకు కొంచెం ఫన్ జనరేట్ అవుతుంది, అది అయితే బాగుంటుంది. అండ్ రామ్ గోపాల్ వర్మ గారి క్యారెక్టర్ కూడా అది ఉండేదే ఒక 2 minutes ఉంటుంది అంతే. కాకపోతే రాజమౌళి గారి ఉండే క్యారెక్టర్ కొంచెం టైం స్పాన్ పెంచితే బాగుండేది, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అక్కడ రావాల్సిన అవసరం లేదు, కానీ తీసుకొచ్చి పెట్టిర్రు, అది ఎందుకు అర్థం కాలేదు. కానీ కొంచెం ఫన్ జనరేట్ అయింది, అది ఇంకొంచెం పెంచుంటే బాగుండేది, ఎందుకంటే ఆ లేకి సీన్లు కొన్ని పెట్టే బదులు ఇది పెడితే బాగుండేది. అండ్ లాస్ట్లో డైరెక్టర్ విషయానికి వస్తే పక్కోడే కానీ గట్టిగానే కొట్టిండు. ఫస్ట్ రెస్ట్ ఆఫ్ ది మూవీ వదిలేస్తే స్టోరీ కానీ అంతమంది స్టార్ కాస్ట్ని హ్యాండిల్ చేయడం కానీ, అసలు ప్రభాస్ అన్నని హ్యాండిల్ చేయడం కానీ, నాగిమామ అయితే నెక్స్ట్ లెవెల్, అసలు హ్యాట్స్ ఆఫ్. ఆయన కనుక ఇంకొంచెం
మ్యాక్సిమం ఆయన 100% ఇచ్చిర్రు. ఇంకొంచెం ఇచ్చుంటే మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉండేది మూవీ. నాకు అదే కొంచెం అనిపిస్తుంది. ఓకే ఆయన అయితే నెక్స్ట్ లెవెల్ జాబ్ చేసిండప్పుడు నాకైతే బాగా అనిపించింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూసే కొంచెం తేడా కొట్టింది. అండ్ ఇది నా రివ్యూ. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ మన నెక్స్ట్ ఇంకా రివ్యూస్ వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.